నీలకంఠుడు. నాన్నా, ఈ గుడి గోపురం ఎంత ఎత్తుగా ఉందో, ఇది ఎవరు కట్టించారు? చాలా కాలం క్రితం రాజులు కట్టించారు బాబూ. కాని ఈ గుడి కేవలం రాళ్లతో చేసిన భవనం కాదు. ఇది శివుడి మహిమను గుర్తుచేసే ఆలయం. ఓ, శివుడి కథలా? నాకొకటి చెప్తారా నాన్నా? సరే, కాని వినేటప్పుడు కళ్లలో ఊహించుకో. అప్పుడు మరింత ఆసక్తిగా ఉంటుంది. ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మధించారు. మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి వాసుకి అనే మహానాగాన్ని తాడుగా వాడారు. ఊహించు బాబూ, సముద్రం గర్జనలు, దేవతల కేకలు, రాక్షసుల అరుపులు ఎంత భయంకరంగా ఉందో. వావ్! నిజంగానే అలా జరిగిందా నాన్నా? అవును. మథనం మొదలయ్యింది. అమృతం కోసం ఎదురుచూస్తుంటే ఒక్కసారిగా భయంకరమైన విషం బయటకొచ్చింది. విషమా? అప్పుడు ఎవరూ దానిని ఆపలేదా? ఆ విషం అంత ఘోరమైంది. ఒక క్షణంలోనే విశ్వమంతా నాశనమయ్యేదట. అందరూ భయపడి చివరికి ఒకర్నే ఆశ్రయించారు, మన శివుణ్ణి. శివుడు వచ్చాడా నాన్నా? అవును. శివుడు ఆ విషాన్ని తన చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా తాగేశాడు. కానీ నాన్నా, విషం శివుడి శరీరంలోకి వెళ్ళి ఆయనకి ఏమయిందో? అప్పుడు పార్వతీమాత తన భర్తను కాపాడటానికి ఆయన గొంతు పట్టుకుంది. విషం కిందకు పోకుండా ఆపేసింది. ఆ విషం శివుడి గొంతులోనే నిలిచిపోయింది. అందుకే ఆయన గొంతు నీలం రంగులోకి మారిపోయింది. ఓ, అంటే అందుకే ఆయనను నీలకంఠుడు అంటారా? బాగా చెప్పావు బాబూ. శివుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రపంచాన్ని రక్షించాడు. అందుకే ఆయన్ను లయకారుడు మాత్రమే కాదు, రక్షకుడు కూడా అంటారు. నాన్నా, ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. మనం ఈ గుడిలో పూజ చేయడం ఎంత గొప్ప విషయమో అర్థమవుతోంది. నువ్వు చాలా మంచివాడివి బాబూ. శివుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు. ఇప్పుడు పద, పూజకు సమయమైంది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.